నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా ఈవెంట్ అక్షయ కన్వెన్షన్లో చాలా అంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. సో దీనికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు, అదేవిధంగా స్టేట్ మినిస్టర్లు అండ్ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. సో ఆల్ పార్టీస్ ఎవరైతే లీడర్లు అందరూ ఉన్నారో అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇది ఎన్ఆర్ఐ ఈవెంట్ చాలా పెద్దగా జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారి ఇండియాలో జరుగుతున్నటువంటి చాలా బిగ్గెస్ట్ మెగా ఈవెంట్ జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. దీనికి సంబంధించి గ్రామ సర్పంచులు చాలామంది కూడా రావడం జరిగింది. సో వీళ్ళందరితో కూడా మాట్లాడదాం, వీళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నమస్తే అండి. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఏంటి మీ పేరు ఏంటి? నా పేరు కట్కూరి మల్లారెడ్డి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లి గ్రామం నాది. మొన్న జరిగిన ఎన్నికల్లో నేను రాజపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. మాకు సంతోషం ఏంటంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అల్మల్ల మల్లారెడ్డి గారు, వారు మా గ్రామం కావడం మేము చాలా సంతోషపడతా ఉన్నాం. మా విలేజ్కే కాకుండా కరీంనగర్ జిల్లాకే కాకుండా మా గ్రామానికి గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరఫున ఈ అక్షయ కన్వెన్షన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మా దాదాపు 50 మంది వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కేంద్ర మంత్రులు వస్తున్నట్లు మాకు తెలిసింది. ఈ కార్యక్రమం 100% విజయవంతమై ఈ ఎన్ఆర్ఐతో ఈ లింక్ అప్ ఉన్నటువంటి ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఎవరెవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, లేకపోతే మా మల్లన్న లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వారు పుట్టినటువంటి గడ్డకు కొంత సేవ చేయాలనేటువంటిది నేను కోరుకుంటా ఉన్నా. ఒక్కొక్క గ్రామాన్ని వాళ్ళు పుట్టినటువంటి ఊరును దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని నేను చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నా. గ్రామాల్లో విద్యా, వైద్యం, ఇతర మెరుగైన సౌకర్యాల కోసం వారు కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. మొత్తానికైతే చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది ఈ మెగా కన్వెన్షన్. సో జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. సో ఎన్ఆర్ఐలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఫస్ట్ టైం ఇండియాకి రాబోతున్నారు. ఇక్కడ అంటే ఈ ప్రోగ్రాం కోసం, ఫస్ట్ టైం జరుగుతున్న ప్రోగ్రాం కోసం ఇండియాకి రాబోతూ ఉన్నారు. సో మీరు కూడా లోకల్ లీడర్స్, మీరు కూడా సర్పంచులు, ఉప సర్పంచులు, అదేవిధంగా సంబంధించినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు సర్పంచులుగా వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించడం, మేము మొన్ననే ఈ 17న ఎన్నిక కావడం, ఈ నెల 22న మేము మా పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇదే కేవలం ఈ వారం రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద ఈవెంట్కు మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ ఇదే విధంగా సంవత్సరానికి ఒకసారి ఇదే పెద్ద ఎత్తున ఈవెంట్ జరిపి ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ జిల్లా లోపల కానీ విద్యా వైద్యంపై వీళ్ళు దృష్టి సారించడంతో పాటు ఆయా గ్రామాల అభివృద్ధికి వీళ్ళు తోడ్పాటు అందించాలని చెప్పేసి వీళ్ళు చేసే ప్రోగ్రాంకు మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మనసా, వాచా, కర్మన మేము తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.